ఎప్పుడైనా ఆలోచించారా? ఒక చిన్న తప్పు చేయమని ఒకరిని పురిగొలిపితే వాళ్లు దానికంటే పెద్ద నేరం చేస్తే పరిస్థితి ఏంటి? ఎవరు బాధ్యత వహించాలి? ఈరోజు మనం భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోని సెక్షన్ 53 గురించి మాట్లాడుకుందాం. అనుకోని పరిణామాలకు చట్టం బాధ్యతను ఎలా నిర్ణయిస్తుందో ఇది చాలా స్పష్టంగా చెబుతుంది. సరే, ఈ అంశాన్ని మనం ఒక 5 భాగాలుగా విడగొట్టి చూద్దాం. ముందుగా ఈ అనుకోని ఫలితమంటే ఏంటో చూద్దాం. ఆ తరువాత తెలిసి ఒక రిస్క్ తీసుకుంటే ఆ రిస్క్ ఎవరిదవుతుందో అర్థం చేసుకుందాం. దీనివల్ల బాధ్యత ఎలా పెరుగుతుందో కూడా చర్చిద్దాం. దీని చుట్టూ ఉన్న కొన్ని అపోహలను తొలగించి చివరిగా దీని నుండి మనం నేర్చుకోవాల్సిన నీతేంటో చూద్దాం. ఓకే, మొదటి భాగం అనుకోని ఫలితం. ఇక్కడ మనం ఒక సింపుల్గా అనిపించే ప్రశ్నతో మొదలుపెడతాం. కానీ దీనికి చట్టమిచ్చే సమాధానం చాలా లోతైందనిది. ప్రశ్న చాలా సూటిగా ఉంటుంది. ఒక చిన్న నేరం చేయమని ఒకరికి డబ్బిచ్చాం, కానీ వాళ్ళు అంతకంటే పెద్ద నేరం చేశారు. ఉదాహరణకి ఒక దెబ్బ వేయమంటే వాళ్ళు ప్రాణం తీసేశారు. ఇప్పుడు దీనికి బాధ్యతెవరిది? ఈ ప్రశ్నకు చట్టం చాలా కఠినంగా సూటిగా సమాధానం చెబుతుంది. అదేంటంటే, ఆ పెద్ద నేరం జరిగే అవకాశముందనే ముందే తెలిస్తే లేదా కనీసం ఊహించగలిగినా దాని పూర్తి బాధ్యత పురిగొలిపినవారిదే. ఉద్దేశం కాకపోయినా పర్వాలేదు, ఆ ప్రమాదం గురించి అవగాహన ఉంటే చాలు. సరే, చట్టం ఇంత కఠినంగా ఉండటానికి కారణమేంటి? దాని వెనకున్న లాజికేంటి? మన రెండో భాగంలో ఆ తర్కాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బిఎన్ఎస్ సెక్షన్ 53 వెనుకున్న అసలు సూత్రం ఇదే: తెలిసిన రిస్క్, సొంత రిస్క్. అంటే ఒక పని చేస్తే ఫలానా చెడు జరగొచ్చని ఊహించగలిగినప్పుడు ఆ చెడుకు పూర్తి బాధ్యత ఆ పని మొదలుపెట్టిన వారిదే. కోర్టులో అయ్యో నేనలా జరగాలని అనుకోలేదు అని అంటే సరిపోదు. అలా జరిగే అవకాశముందని తెలుసు అనే ఒక్క విషయం చాలు బాధ్యతను మోయాల్సిందే. ఈ స్లైడ్లో చూడండి. ఒకవైపు ఉద్దేశ్యముంది, అంటే చిన్న హాని చెయ్యాలనే ప్లాన్. మరోవైపు ఫలితముంది, అంటే జరిగిపోయిన పెద్ద నేరం. ఈ రెండింటి మధ్య ఉన్న వారధి అవగాహన. ఆ పెద్ద నేరం జరగొచ్చని తెలిసినప్పుడు చట్టం ఆ వారధి మీదుగా నడిపించి పూర్తి బాధ్యతను మోపుతుంది. అందుకే నేను అనుకోలేదు, నా ఉద్దేశ్యమది కాదు లాంటి మాటలకు చట్టం ముందు విలువుండదు. రిస్క్ గురించి తెలిసినప్పుడు ఆ తెలివి, ఆ అవగాహన అనేది చాలా బరువైనది. కోరికల కన్నా, ఉద్దేశ్యాల కన్నా అవగాహనకే చట్టం ఎక్కువ విలువిస్తుంది. తెలిసి రిస్క్ చేస్తే బాధ్యత మనదే అని చూశాం. ఇప్పుడు మూడో భాగంలోకి వెళ్దాం. అసలు ఒక చిన్న నేరానికి పురిగొలిపితే అది పెద్ద నేరం కిందకి చట్టపరంగా ఎలా మారుతుంది? ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. చట్టం ఒక 4 స్టెప్స్ లాజిక్ను ఫాలో అవుతుంది. 1. ఒక స్పెసిఫైడ్ మన ఉద్దేశంతో ప్రేరేపించాలి. 2. ఆ పని జరగాలి. 3. దానివల్ల అనుకున్న దానికంటే తీవ్రమైన ఫలితం రావాలి. ఇక 4వది, అన్నిటికన్నా ముఖ్యమైనది, ఆ తీవ్రమైన ఫలితం వచ్చే అవకాశముందని ప్రేరేపించిన వ్యక్తికి ముందే తెలుసుండాలి. ఈ 4 ఉంటే బాధ్యత ఖరారైనట్టే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఈ సూత్రం కొత్తగా వచ్చిందేమీ కాదు. ఇది పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీలోని సెక్షన్ 113 నుంచి కొత్త భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని సెక్షన్ 53కి ఎలాంటి మార్పులు లేకుండా అప్పుడే వచ్చింది. దీని బట్టి మన న్యాయ వ్యవస్థలో ఈ సూత్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇదంతా నిజ జీవితంలో ఎలా ఉంటుందో ఒక ఉదాహరణంతో చూద్దాం. ఏ అనే వ్యక్తి జెడ్ అనే వ్యక్తికి తీవ్రమైన గాయం కలిగించమని బీని అడుగుతాడు. బి వెళ్ళి ఆ పని చేస్తాడు, కానీ దురదృష్టవశాత్తు ఆ గాయం వల్ల జెడ్ చనిపోతాడు. ఇక్కడ చూడండి, ప్లాన్ చేసింది తీవ్రమైన గాయం, కానీ వచ్చిన ఫలితం మరణం. ఇప్పుడు అసలు బాధ్యులెవరు? ఇక్కడే సెక్షన్ 53 అసలు మ్యాజిక్ చేస్తుంది. ఏకి ఆ తీవ్రమైన గాయం, ప్రాణం తీసే అవకాశముందని ముందే తెలిస్తే, అంటే ఆ రిస్క్ గురించి అతనికి అవగాహన ఉంటే, అప్పుడు జెడ్ మరణానికి ఏ కూడా బాధ్యుడవుతాడు. అతనికి హత్య చేసినందుకే శిక్ష పడుతుంది. చూసారా? కేవలం అవగాహన అనే ఒక్క చిన్న విషయం ఒక గాయాన్ని హత్య బాధ్యతగా మార్చేసింది. చట్టం దృష్టిలో ఆ అవగాహన ఒక చిన్న నిప్పురవ్వలాంటిది. అది చిన్న నేరాన్ని పెద్ద నేరంగా మార్చేస్తుంది. ఈ సూత్రం గురించి చాలామందిలో కొన్ని అపోహలు ఉంటాయి. అవేంటో చూసి వాటిని తొలగించే ప్రయత్నం చేద్దాం. ఇది మన 4వ భాగం. ఈ 3 చాలా కామన్ అపోహలు. 1. ఉద్దేశం మాత్రమే ముఖ్యం. ఇది తప్పు. ఎందుకంటే అవగాహన కూడా అంతే ముఖ్యం. 2.
ప్రమాదవశాత్తు జరిగితే బాధ్యత లేదు. ఇది కూడా తప్పే. ఊహించగల ప్రమాదానికి ఎప్పుడూ బాధ్యత ఉంటుంది. 3. పనిచేసినవాడు హద్దు మీరితే చెప్పినవాడు సేఫ్. ఇది అస్సలు నిజం కాదు. ఆ హద్దు మీరే అవకాశముందని తెలిస్తే ప్రేరేపకుడికి కూడా శిక్ష తప్పదు. మరి అసలు నిజమేంటి? అది చాలా సింపుల్. ఊహించగలిగే హాని సొంత హాని. ఈ ఒక్క వాక్యం గుర్తుంచుకుంటే చాలు. చట్టం ప్రకారం దానికి పూర్తి బాధ్యత వహించాల్సిందే. ఈ కాన్సెప్ట్ను ఎప్పటికీ మర్చిపోకుండా ఉండటానికి చివరి భాగంలో ఒక చిన్న కథలాంటి సంభాషణ చూద్దాం. ఇది మొత్తం విషయాన్ని మనసులో నాటుకుపోయేలా చేస్తుంది. ఊహించుకోండి, నేరం జరిగిపోయింది. పనిచేసిన వ్యక్తి ప్రేరేపించిన వ్యక్తి దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు, రామయ్యా, నువ్వతన్ని గాయపరచమన్నాల్. దానికి రామయ్య తనను తాను కాపాడుకోవడానికి అవునూ కానే చంపమని కాదు కదా అని అంటాడు. అప్పుడు చట్టం వారి ముందు నిలబడి ఈ ఒక్కటే ప్రశ్న అడుగుతుంది. సరే, కాని నువ్వు చెయ్యమన్న ఆ గాయం ప్రాణం తీయగలదని నీకు తెలుసా? ఆ ప్రశ్నకు సమాధానంగా రామయ్య తలదించుకుని తెలుసు అని ఒప్పుకుంటే ఇక అక్కడితో కథ మారిపోతుంది. ఆ ఒక్క మాట, ఆ ఒప్పుకోలు మొత్తం బాధ్యతను అతని మీదకు నెట్టేస్తుంది. అప్పుడు చట్టం తన తీర్పిస్తుంది. తెలిసే చేశావు కాబట్టి నీకు కూడా హత్య చేసినందుకే శిక్ష పడుతుంది. ఈ ఒక్క వాక్యం సెక్షన్ 53 మొత్తాన్ని మనకు వివరిస్తుంది. చివరిగా సెక్షన్ 53 మనకు చెప్పేది ఒక్కటే. ఒక పాము కాటేస్తే మనిషి చనిపోతాడని తెలిసి కూడా దాన్ని ఒకరిమీదకు ఉసిగొలిపితే ఆ చావుకు బాధ్యత ఉసిగొలిపిన వారిదే. మనం చేసే పనులే కాదు, ఆ పనుల వెనుకున్న మన అవగాహన కూడా మనల్ని బాధ్యులను చేస్తుంది. ఈ విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు.